హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్లో నిన్నటి నుంచి ఏపీఎస్ఎస్సి 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ ప్రీవియస్ పేపర్ని సాల్వ్ చేస్తున్నాము. దానిలో భాగంగా నిన్న ఒక ప్యాసేజ్ సాల్వ్ చేశాము. సో ఈరోజు ఇంకొక స్మాల్ ప్యాసేజ్ 6 మార్క్స్ ప్యాసేజ్ ఈరోజు మనం సాల్వ్ చేయబోతున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో గోయింగ్ ఇన్ టు ద ప్యాసేజ్, read the following passage carefully. So what is the passage? First, before cracking the passage, understand it carefully. సో వాడిచ్చిన కాంటెక్స్ట్ ఏంటి మనం చూద్దాం. యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్, వాల్ట్ డిస్నీ ఫేస్డ్ many rejections from newspaper editors who said he had no talent. అంటే వాల్ట్ డిస్నీ అనే అతను యంగ్ కార్టూనిస్ట్. అతను చాలామంది న్యూస్ పేపర్ ఎడిటర్స్ నుంచి రిజెక్ట్ అయ్యాడు, ఎందుకంటే అతనికి టాలెంట్ లేదు అన్నారు. బట్ వన్ డే ఏ మినిస్టర్ అట్ ఎ చర్చ్ హైర్డ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. సో ఇదిలా ఉంటే ఒకరోజు ఒక మినిస్టర్ చర్చ్ దగ్గర ఇతన్ని కార్టూన్స్ డ్రా చేయడానికి హైర్ చేసుకున్నారు, అంటే అతన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు. సో డిస్నీ వాస్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఏ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ద చర్చ్. సో ఈ డిస్నీ అనే అతను వర్కౌట్ చేస్తున్నాడు, బట్ దేని మీద? ఏ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ద చర్చ్, ఒక చర్చ్ దగ్గర ఉండే మౌస్ని చూసి. ఆఫ్టర్ సీయింగ్ ఏ స్మాల్ మౌస్ హీ వాస్ ఇన్స్పైర్డ్. సో ఆ చిన్న ఎలుక పిల్లని, స్మాల్ మౌస్ని చూసినాక అతను ఇన్స్పైర్ అయ్యారు. సో దట్ వాస్ ద స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. సో అక్కడ అతను వాల్ట్ డిస్నీకి మిక్కీ మౌస్ అనే ఒక కార్టూన్ చేయాలని ఇన్స్పిరేషన్ ఇచ్చిన మౌస్ చర్చ్ దగ్గర మౌస్. సో ఈ ప్యాసేజ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనే దాని నుంచి తీసుకున్నారు. సో వీ విల్ గో ఇన్ టు ద క్వశ్చన్స్. సో వాట్ ఆర్ దోస్ క్వశ్చన్స్? 6th క్వశ్చన్, వాల్ట్ డిస్నీ వాస్ డాష్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో ఈ వాల్ట్ డిస్నీ అనే అతను ఈ ప్యాసేజ్కి సంబంధించి హూ అంటే న్యూస్ పేపర్ ఎడిటరా, చర్చ్ మినిస్టరా, యంగ్ కార్టూనిస్టా? సో మనం ప్యాసేజ్ చూసుకున్నట్లయితే ప్యాసేజ్ స్టార్ట్లోనే యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్ వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్. స్టార్టింగ్ ఆఫ్ ద ప్యాసేజ్లోనే మనకి వాల్ట్ డిస్నీ అతను యంగ్ కార్టూనిస్ట్ అన్నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ యంగ్ కార్టూనిస్ట్. వాల్ట్ డిస్నీ వాస్ ఎ యంగ్ కార్టూనిస్ట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. కమింగ్ టు ద సెకండ్ వన్, హీ వాస్ హైర్డ్ బై. అతను ఎవరు హైర్ చేసుకున్నారు? న్యూస్ పేపర్ ఎడిటర్, మినిస్టర్ ఎట్ ఎ చర్చ్, ఫ్రెండ్. సో బై సీయింగ్ దిస్ ప్యాసేజ్, సెకండ్ లైన్లో వన్ డే ఏ మినిస్టర్ ఎట్ ఎ చర్చ్ హైర్డ్ హిమ్. సో ఇక్కడ క్లియర్గా చెప్పారు, మినిస్టర్ ఎట్ ఎ చర్చ్ హైర్డ్ హిమ్. సో హీ వాస్ హైర్డ్ బై మినిస్టర్ ఎట్ ఎ చర్చ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో థర్డ్ వన్, the inspiration of his cartoon was rat, cat, mouse. సో ఈ ప్యాసేజ్ మనకి క్లియర్గా చదివితే ఆఫ్టర్ సీయింగ్ ఏ స్మాల్ మౌస్ హీ వాస్ ఇన్స్పైర్డ్, అంటే ఒక స్మాల్ మౌస్ చూడంగానే ఇతను ఇన్స్పైర్ అయ్యారు. సో ద ఇన్స్పిరేషన్ ఆఫ్ హిస్ స్మాల్ మౌస్ వాస్ స్మాల్. సో ద ఇన్స్పిరేషన్ ఆఫ్ హిస్ కార్టూన్ వాస్ మౌస్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాగే మనం ప్రతిరోజు 10th క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్కి సంబంధించినవన్నీ కూడా సాల్వ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. బాయ్.